సరిగ్గా నెల రోజుల క్రితం వరల్డ్ కప్లో బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక బ్యాటర్ మాథ్యూస్ టైమ్డ్ అవుట్తో అవుట్ అయిన విషయం తెలిసిందే. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హెల్మెట్ స్ట్రిప్ సరిగ్గా లేదని, దానికోసమే ఆలస్యమైందని కెప్టెన్ షకీబ్ అల్ హసన్కు మాథ్యూస్ ఎంత నచ్చ చెప్పినా బంగ్లాదేశ్ అవుట్ను వెనక్కి తీసుకోలేదు. అయితే ఆ సంఘటన జరిగిన సరిగ్గా నెల రోజులకు ఇవాళ బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం అనూహ్య రీతిలో అవుట్ అయ్యాడు. అబ్ స్ట్రైకింగ్ ది ఫీల్డ్ నిబంధనలోని హ్యాండిలింగ్ ది బాల్ రూల్తో అతన్ని అంపైర్లు అవుట్గా ప్రకటించారు. ఈ రీతిలో అవుట్ అయిన తొలి బంగ్లాదేశ్ ప్లేయర్ ముష్ఫికర్గా నిలిచాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో ఇది జరిగింది. అసలు ఘటనలో ఏం జరిగిందంటే, కివీస్ పేసర్ జెమిసన్ వేసిన బంతిని ముష్ఫికర్ డిఫెండ్ చేశాడు. అయితే బాల్ వికెట్ల మీదకు వస్తుందని భావించిన ముష్ఫికర్ చేతితో అడ్డుకున్నాడు. వాస్తవానికి అది వికెట్లకు దూరంగానే వెళ్ళింది. అయితే నిబంధనల ప్రకారం చేతితో బంతిని అడ్డుకోవడానికి వీల్లేదు. కానీ ముష్ఫికర్ అలా చేయడంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు అపీల్ చేశారు. థర్డ్ అంపైర్ హ్యాండిలింగ్ ది బాల్ రూల్తో ముష్ఫికర్ను అవుట్గా ప్రకటించారు. అసలు హ్యాండిలింగ్ ది బాల్ రూల్ అంటే ఏంటి అంటే, 2017లో ఈ హ్యాండిలింగ్ ది బాల్ రూల్ను అబ్స్ట్రైకింగ్ ది ఫీల్డ్ నిబంధనలోకి చేర్చారు. దాని ప్రకారం బౌలర్ వేసిన బంతిని చేతితో ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే అవుట్గా పరిగణిస్తారు. అది బంతిని ఎదుర్కొనే సమయంలోనైనా, ఆడిన తర్వాత బాల్ వికెట్ల వైపు వెళ్తున్న సందర్భంలోనైనా చేతితో ఆపడానికి ప్రయత్నిస్తే అది అవుట్గా పరిగణిస్తారు. ఇదే నిబంధనతో ముష్ఫికర్ అవుట్ అయ్యాడు. ఇక ఈ రీతిలో అవుట్ అయిన తొలి బంగ్లాదేశ్ ప్లేయర్ ముష్ఫికర్గా నిలిచాడు. అలాగే మెస్ టెస్ట్ ఫార్మెట్లో అవుట్ అయిన రెండవ ఆటగాడు అతడే. కాగా ఈ మ్యాచ్లో ముష్ఫికర్ 53 బంతులు ఎదుర్కొని 35 పరుగులు చేసి వెనుదిరిగాడు.